ఆదివారం నాడు 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యంతంగా దెబ్బతిన్న ప్రాంతాలలో తవరేకరే మెయిన్ రోడ్డు కూడా ఉంది. ఇక్కడ నివాసితులు మోకాళ్ళలోతు నీటిలో కొట్టుకుపోతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. బీటీఎం లేఅవుట్ నివాసితులు చెరువులను తలపించే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేవలం 30 నిమిషాల వర్షానికే ఇది పరిస్థితి అంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం పన్ను చెల్లించిన డబ్బుతో ఏం చేస్తున్నారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా బెంగళూరు అంతటా కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్తాహల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు, హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు, కస్తూరి నగర్ వంటి కీలక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల గురించి ప్రయాణికులను ముందుగా హెచ్చరించారు. ఇంత భారీ వర్షంలో కూడా మూసుకుపోయిన డ్రైన్లను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ట్రాఫిక్కు క్రమబద్ధీకరించడానికి పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 7 వరకు అడపాదడపగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని, ఆదివారం కూడా తీవ్ర వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.